అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తకోట పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జడ శ్రావణ్ కుమార్పై ఫిర్యాదు చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో ఫిర్యాదు పత్రంతో పాటుగా సంబంధిత ఆధారాలను పోలీసులకు అందజేశారు. వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలకు దారితీస్తాయని రాజు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలపై చట్టబద్ధంగా స్పందిస్తామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలి, అలాగే పనిచేస్తాయి కూడా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైన పరిపాలన గత 2 సంవత్సరాలు ఇస్తుంటే చూసి వారవలేక, ఏం చేయాలో తెలియక, ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలో తెలియక వైసీపీ నాయకత్వం చేస్తున్న ఒక గేమ్ ప్లాన్ ఈరోజు ప్రస్ఫుటంగా ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తుంది. వాళ్ళు నేరుగా రంగంలో దిక్కండా కొంతమంది పేటీఎంస్ని, కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ రాష్ట్రంలో చాలా అశాంతికరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కూడా. యూట్యూబర్ రావణ కానీ, ఆయన సపోర్ట్గా నిలబడ్డ మేధావుల ముసుగులోనూ జర్నలిస్టు ముసుగులో నిలబడ్డ చాలామంది కుహాన రాజకీయ నాయకులు కానీ, వీళ్ళ ముఖ్యంగా ఈరోజు కొత్తకోట పోలీస్ స్టేషన్లో, చోడవరం నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో మా అందరూ కలిసి జనసేన పార్టీ నాయకత్వంతో కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జడా శ్రావణ్ కుమార్ మీద. ఆయన మామూలుగా జడ్జిగా పనిచేసేవారు, తర్వాత కాలంలో దాన్ని రిజైన్ చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని లాయర్గా కొనసాగుతూనే ఈవేళ ఆయన చేస్తున్న పనుల వల్ల, ఆయన చేస్తున్న వికృత చేష్టల వల్ల, మాట్లాడుతున్న మాటల వల్ల సమాజంలో మత సామరస్యం